అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ లోపల 2025, 2026 అకాడమిక్ సంబంధించి ఏదైతే పరీక్షలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారో, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి నిర్వహిస్తారో మనకు ఇక్కడ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ లోపల ఎగ్జామినేషన్ డేట్స్ సంబంధించి మనకు షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి ఏ డేట్ నుంచి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఇక్కడ ఫస్ట్ ఇయర్ వారికి, సెకండ్ ఇయర్ వారికి మనకి ఇక్కడ అఫీషియల్ గా ఉన్నత విద్యా మండలి మనకి ఇక్కడ ఒక ప్రణాళిక రూపొందించింది. అదే విధంగా ఒక టైం టేబుల్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అనమాట. మరి ఈ విడత తరపు నుంచి అనమాట తెలంగాణ లోపల ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎప్పటి నుంచి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఈ విడత తరపు నుంచి మనకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు మెనీ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా మనకు రావడం జరిగింది న్యూస్ పేపర్లో. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వినైతే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అదే విధంగా మరి ఈ విడత తరపు నుంచి దాదాపు మనము టోటల్ గా కంప్లీట్ పరీక్ష తేదీ మనం తెలుసుకుంటా ఉంటాము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యామండలి అనమాట ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కావచ్చు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలపడం జరిగింది. ఓకే, ఇక్కడ కంటెంట్ వచ్చేసి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మనకు పరీక్ష తేదీలు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. తెలంగాణ లోపల ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కావచ్చు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు కావచ్చు పరీక్ష వచ్చేసి మనకు ఫైనల్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరి నెలాఖరులో మేము పరీక్షలు నిర్వహిస్తామని మనకి ఇక్కడ ఉన్నత విద్యామండలి అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెలాఖరులో అంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి దాదాపు మనకు ఏదైతే 23rd ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనమాట. 23rd అనే ఒక డేట్ ఫిక్స్ చేసినారు. అదే విధంగా 25th ఫిబ్రవరి అనే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసినారు అనమాట. ఈ యొక్క 2 తేదీల నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీకు సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ భాగంలో మీరు ఇంకా స్పీడప్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థులు కావచ్చు, బైపీసీ విద్యార్థులు కావచ్చు మీకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మీకు ఆల్టర్నేట్ గా ఉంటాయి. కాబట్టి ఎంసెట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు వీటికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మీరు ప్యారల్ గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రిపరేషన్ ప్రాసెస్ లో స్పీడప్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.